గుడ్ మార్నింగ్ ఆల్ ద లీడర్స్, వెల్కమ్ ఎవ్రీవన్. నా పేరు వాసు పొమిడి, డైమండ్ మాస్టర్ ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి ప్రోడక్ట్ అటామీ హెర్బల్ బాడీ క్లెన్జర్. సో ఈ ప్రోడక్ట్ని ఎంతమంది యూజ్ చేస్తున్నారండి పర్సనల్గా? అటామీ బాడీ క్లెన్జర్ మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. గ్రేట్ సార్, సూపర్ సూపర్ మేడం. గ్రేట్ గ్రేట్ సార్. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్. అటామీ బాడీ క్లెన్జర్. సో ఇది హెర్బల్ బాడీ క్లెన్జర్. చాలా క్లియర్గా బాటిల్ మీద కూడా ఉంటుందండి. అటామీ హెర్బల్ బాడీ క్లెన్జర్ హెర్బల్ ఇంగ్రీడియంట్స్ తోటి తయారు చేసి ఇచ్చినటువంటి ప్రోడక్టు. కొంతమందికి ఇది ఏంటనేది తెలియదు, ఇటువంటి ఒక ప్రోడక్ట్ ఉందని కూడా తెలియదు. అయినో చాలా మంది సీనియర్స్ కూడా వస్తూ ఉంటారు. సో సార్ మన దాంట్లో సోప్స్ లేవా అని అడుగుతూ ఉంటారు. బాడీ క్లెన్జర్ ఉంది కదా సార్ అని చెప్పేసి అంట. అవునా, అదేంటి సార్ నాకు తెలియదే, నేను చూడలేదంటా ఉంటారు. సో మనం స్నానం చేయటానికి సోప్ ఎలా అయితే యూస్ చేస్తున్నామో అదే విధంగా ఆ సోప్ బదులు ఈ లిక్విడ్ బాడీ క్లెన్జర్ని మనం యూస్ చేయొచ్చు. సో అయితే సోప్ తయారు చేయాలి అని అంటే డెఫినెట్గా కెమికల్స్ని యూస్ చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే బయట మార్కెట్లో దొరికేటువంటి సోప్స్లలో 80% సోప్స్ అవి యానిమల్స్ని క్లీన్ చేయడానికి లేదా అదర్ ఇంకేదన్నా క్లీన్ చేసుకోవడానికి ఉపయోగించవచ్చు. స్నానం చేయటానికి ఉపయోగపడేటువంటి ఇంగ్రీడియంట్స్ తోటి బాత్ సోప్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి. కానీ మనం అవన్నీ కూడా చూడం, సోప్ పరంగానే తీసుకొచ్చుకుంటాం, యూజ్ చేస్తూ ఉంటాం. ఆ కారణంగానే చాలా రకాల సోప్స్ వాటిని యూజ్ చేసి స్నానం చేసిన తర్వాత చూస్తే ఆ పిహెచ్ వాల్యూ డిఫరెంట్గా ఉన్న కారణంగా స్కిన్ అనేది అంతా డ్రై అయిపోతూ ఉంటుంది. ఒక వైట్ లేయర్ లాగా ఫామ్ అవుతుంది. స్కిన్ ప్రాబ్లమ్స్ రావటం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో బాత్ సోప్స్ అనేది డిఫరెంట్. మార్కెట్లో దొరికేటువంటి ప్రతి సోప్ కూడా స్నానం చేయటం కోసం యూజ్ చేయకూడదు. కొన్ని సోప్స్ మీద అయితే క్లియర్గా ఉంది యానిమల్స్ని క్లీన్ చేయటం కోసం అని చెప్పేసి. అటువంటి వాటిని కూడా కొంతమంది స్నానానికి యూజ్ చేస్తూ ఉంటారు. బికాస్ రేట్ రేట్ చూసి వాళ్ళు దాన్ని అఫోర్డ్ చేయగలరు కాబట్టి దాన్ని కొనుక్కొచ్చుకొని యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే మనకి అటామీ షాపింగ్ మాల్లో అటువంటి సోప్స్ అనేది ఏవి కూడా లేవు. ఎందుకు అనంటే సోప్ తయారు చేయాలంటే ఖచ్చితంగా కెమికల్స్ కావాలి. సో దానికి రీప్లేస్గా మన దగ్గర ఉన్నటువంటి ప్రోడక్ట్ ఏంటి అనంటే అటామీ హెర్బల్ బాడీ క్లెన్జర్. సో దీన్ని స్నానానికి యూజ్ చేయొచ్చు. ఈవెన్ పుట్టిన పిల్లల దగ్గర నుంచి వాడుకోవటానికి కూడా షెరా బేబీ షాంపూ అండ్ బాడీ క్లెన్జర్ ఉంది. సో దాన్ని కూడా పుట్టిన పిల్లల నుంచి అంటే జీరో, ఈ రోజు పుట్టిన పిల్లవాడికి మీరు స్నానం చేయించాలన్నా కానీ ఆ ప్రోడక్ట్ వాడుకోవచ్చు. అది అప్ టు 10 ఇయర్స్ వరకు వాడుకోవచ్చు. ఈ హెర్బల్ బాడీ క్లెన్జర్ ఏదైతే ఉందో 2 ఇయర్స్ అండ్ అబౌవ్ ఏజ్ పిల్లల దగ్గర నుంచి ఎవరైనా యూజ్ చేయొచ్చు. సో దీంట్లో ఉన్నటువంటి మెయిన్ బెనిఫిట్స్ ఏంటి అని అంటే రిచ్ మాయిశ్చరైజింగ్ పవర్. మన స్కిన్కి కావాల్సినటువంటి మాయిశ్చరైజింగ్ని ఎక్కువ ఇది అందించడం జరుగుతూ ఉంది. లైక్ ఇందాక చెప్పినట్లుగా సోప్ తోటి మీరు స్నానం చేస్తే స్కిన్ డ్రై అయిపోతూ ఉంటుంది. సో అట్లా డ్రై అవ్వకుండా స్కిన్ ఆ మాయిశ్చరైజింగ్ హైడ్రేషన్ మెయింటైన్ చేయడం కోసం ఈ బాడీ క్లెన్జర్ అనేది మనకి హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. హై క్లెన్జింగ్ ఎఫెక్ట్. సో సోప్ తోటి స్నానం చేసిన తర్వాత కొంచెం సేపు ఆగిన తర్వాత చూసినా కానీ మళ్ళీ బాడీ నుంచి ఆ స్వెట్టింగ్ స్మెల్ కానీ లేదా మట్టి రావటం కానీ, మీరు ఏదైనా రుద్దితే మట్టి వస్తూ ఉంటుంది స్నానం చేసిన తర్వాత కూడా. పర్టికులర్గా మీకు చెమట పోస్తే స్నానం చేసిన ఒక హాఫ్ అన్ అవర్లో మీకు చెమట పోస్తే దాన్ని గట్టిగా రబ్ చేసినప్పుడు అక్కడి నుంచి నల్లగా మట్టి వస్తూ ఉంటుంది. సో అటువంటిది ఏది కూడా లేకుండా చాలా శుభ్రంగా హైజీనిక్గా మన బాడీ క్లెన్జర్ అనేది స్కిన్ అంతా కూడా క్లీన్ చేయడం జరుగుతూ ఉంటుంది. అట్లానే హెల్దీ స్కిన్ కేర్. సో స్కిన్కి కావాల్సినటువంటి హెర్బల్
ఇక్కడ ఈ హెర్బల్ ఇంగ్రీడియంట్స్ ద్వారా స్కిన్కి కావాల్సినటువంటి ప్రాపర్ న్యూట్రిషన్ కూడా అందుతూ ఉంది. దాని కారణంగా స్కిన్ హెల్దీగా ఉండటానికి, ఒకవేళ ఏదన్నా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని తగ్గించుకోవటానికి కూడా ఈ బాడీ క్లెన్జర్ అనేది మనకి ఉపయోగపడతా ఉంది. సో ఇలా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ప్రోడక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అండి. అయితే బార్ సోప్కి లేదా బాడీ క్లెన్జర్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి అనేది కనుక చూస్తే, ఈ లిక్విడ్ బాడీ క్లెన్జర్ ఏదైతే ఉందో దీనికి పంపు ఉంటుంది బాటిల్కి నీట్గా. సో ఆ పంపు ప్రెస్ చేసినప్పుడు ఏదైతే లిక్విడ్ బయటకు వస్తుందో దాన్ని మనం యూస్ చేస్తాం. సో ఆ కారణంగా ఏమవుతుందంటే, ఒక ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు దాన్ని పంప్ చేసినప్పుడు ఒకరి జెమ్స్ ఒకరికి ట్రాన్స్ఫర్ అవ్వకుండా, దానివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఇది మనం యూజ్ చేయొచ్చు. అదే బార్ సోప్ అనుకోండి, ఒకరు దాన్ని చేత్తో పట్టుకున్నారు, దాన్ని పట్టుకొని దాంతో స్నానం చేయడం జరిగింది. వాళ్ళ చేతులకు ఉన్నటువంటి జెమ్స్ లేదా వాళ్ళ బాడీకి ఉన్నటువంటి జెమ్స్, ఎలర్జీ లాంటివి ఏవైతే ఉన్నాయో అవి ఆ సోప్ అంటుకొని ఆ సోప్ ఇంకొకరు యూజ్ చేసినప్పుడు వాళ్ళకు కూడా అటువంటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో మనం ఆ, కొంతమంది ఇళ్లలో చూస్తూ ఉంటాం. సో ఒక్కొక్కరు ఒక్కొక్క సోప్ వాడుతూ ఉంటారు. కారణం వాడికి ఏదో సమ్ స్కిన్ ప్రాబ్లం ఉందనో ఇంకొకటి రకరకాలుగా. సో అటువంటి అవకాశం లేకుండా బాడీ క్లెన్జర్ని మనం యూస్ చేయొచ్చు. అట్లనే ఇది లిక్విడ్ ఉంది, మనం ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. మనం వేస్టేజ్ కాకుండా యూస్ చేయడానికి అవకాశం ఉంది. అదే సోప్ అనేది మనం దాన్ని పట్టుకొని రుద్దుతా ఉంటే అది ఎంత అరిగిపోతుందో తెలియదు. ఆ తడి చేతులతోటి లేదా బాడీ మీద ఉన్నటువంటి వాటర్ వల్ల అది ఇంకా ఎక్కువ నానిపోయి ఈవెన్ బాత్రూంలో సర్ఫేస్ కానీ బాత్రూమ్ వాల్స్కు ఉన్నటువంటి టైల్స్ కానీ ఇవన్నీ కూడా తెల్లగా ఒక లేయర్ అనేది పేరుకుపోయి ఉంటుంది. సో కొన్ని రోజులకి ఏమవుతుందంటే ఆ బాత్రూంలో మనం స్నానం చేసేటప్పుడు లేదా ఇంకేదన్నా బాత్రూమ్ని యూజ్ చేసుకుంటున్నప్పుడు కాలు జారికి కింద పడతా ఉంటారు. కారణం ఆ సోప్ లిక్విడ్ ఏదైతే ఉందో అదంతా కూడా అక్కడ పేరుకుపోయి మళ్ళీ అక్కడ నీళ్ళు పడ్డప్పుడు జారుతూ ఉంటుంది. సో మన బాడీ క్లెన్జర్ ఏదైతే ఉందో ఇది ఈజీగా వాటర్లో కరిగిపోతా ఉంది. సో ఆ కారణంగా అది ఎక్కడ కూడా నిలబడదు. ఒకవేళ కింద పడ్డా కానీ, మనం స్నానం చేసినప్పుడు నురగ కింద పడ్డా కానీ మనం మళ్ళీ వాటర్ పోసినప్పుడు అది కంప్లీట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బాత్రూమ్ కూడా మీరు కడగాల్సినటువంటి అవసరం లేకుండా ఎప్పుడు కూడా నీట్గా ఉంటుంది. దీన్ని మా ఇంట్లో ఫస్ట్లో చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నాం. బిఫోర్ దిస్ ఆంబేలో ఉన్నటువంటి పర్సోనా సోప్ని యూజ్ చేసేవాళ్ళం. మంచి కంపెనీ అని చెప్పేసి చెప్తా ఉంటారు, మంచి సోప్ అని చెప్పేసి చెప్తా ఉంటారు. అయినా కానీ బాత్రూమ్ని ఒక వారం రోజులు కనుక కడగకపోతే అదే పరిస్థితి. కింద జారుతూ ఉంటుంది, లేకపోతే అంత తెల్లగా కనపడి పాత దానిలాగా కనపడతా ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ బాడీ క్లెన్జర్ యూజ్ చేయడం అనేది స్టార్ట్ చేసామో దాన్ని కడగాల్సినటువంటి అవసరం లేకుండా జస్ట్ స్నానం చేసిన తర్వాత ఒక మగ్గు లేదా ఒక జగ్గు వాటర్ పోసినా కానీ అదంతా కూడా నీట్గా క్లీన్గా వెళ్ళిపోవటం జరుగుతూ ఉంది. సో ఆ బెనిఫిట్ కూడా మనం పొందొచ్చు. నీట్గా ఒక ఫ్యాన్సీ బాటిల్లో వస్తుంది, ఎంత కావాలంటే అంత యూస్ చేయొచ్చు. వేస్టేజ్ అనేది ఏముండదు. సో మెస్సీగా ఉండటానికి అవకాశమే లేదు. సోప్ వల్ల వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది, బాత్రూమ్ అంతా మెస్సీగా తయారవుతుంది. ఎవరన్నా వచ్చినా చూసినా కానీ దాన్ని చాలామంది ఎవరైనా గెస్ట్లు ఇంటికి వస్తున్నారని అంటే ఫస్ట్ బాత్రూమ్ అంతా శుభ్రం క్లీన్ చేస్తూ ఉంటారు. సో ఇది ఇట్లా ఉంది అట్లా ఉంది అని చెప్పేసి అడుగుతారని చెప్పేసి. సో సోప్స్ యూస్ చేస్తే ఆ అవసరం ఉంటుంది. బాడీ క్లెన్జర్ యూస్ చేస్తే మీరు ఆ టెన్షన్ పడాల్సినటువంటి అవసరమే ఉండదు. సో అట్లా ఈజీగా చాలా కంఫర్ట్గా హైజీనిక్గా ఉండటానికి అవకాశం ఉంటుంది. అట్లానే లిక్విడ్ వాష్లో చూస్తే అంటే బాడీ క్లెన్జర్లో చూస్తే pH లెవెల్ ఏదైతే ఉందో మన స్కిన్ pH లెవెల్కి సరిపోయే విధంగా దాన్ని తయారు చేసి ఇవ్వడం జరిగింది. సోప్స్లో ఒక్కొక్క బ్రాండ్ సోప్కి ఒక్కొక్క pH వాల్యూ ఉంటుంది. ఆ డిఫరెన్స్ అనేది స్కిన్కి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. దాని కారణంగానే స్నానం చేసిన తర్వాత అంటే సోప్తో స్నానం చేసిన తర్వాత వైట్ లేయర్ అనేది స్కిన్ మీద ఫామ్ అవుతుంది, లేదా స్కిన్ డ్రై అయిపోతూ ఉంటుంది, లేదా స్కిన్ ప్రాబ్లమ్స్ ఏదైనా వస్తూ ఉంటాయి. సో పిహెచ్ వాల్యూ కరెక్ట్ ఉన్నది మనం యూజ్ చేయాలి. అట్లనే కొంతమందికి చూస్తే సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది. సో వాళ్ళు స్నానం చేస్తే స్కిన్ అంతా మంటలు వచ్చేస్తాయి లేదా ర్యాషెస్ వస్తాయి. సో ఇట్లా రకరకాలుగా ఉంటాయి.
ఈవెన్ ఆ సోప్ కంట్లో పడ్డా కళ్ళు మండుతాయి, ఎర్రగా అయిపోతాయి, కళ్ళ నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయి. సో అటువంటి సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకు కూడా మన హెర్బల్ బాడీ క్లెన్జర్ అనేది బాగా సూట్ అవుతుంది. సో సోప్స్ బదులు దీన్ని యూజ్ చేస్తే అటువంటి వాటిని కూడా రాకుండా చూసుకోవచ్చు. ఒకవేళ ఉంటే వాటిని తగ్గించుకోవడానికి కూడా యూజ్ చేయొచ్చు. ఇట్లా చాలా డిఫరెన్సెస్ అనేది మనం చెప్పొచ్చు. సో వెన్ ఇట్ హెల్ప్స్, ఎప్పుడు ఇది హెల్ప్ చేస్తుంది అని అంటే, పర్టికులర్గా మన హెర్బల్ బాడీ క్లెన్జర్ ఎప్పుడు మనకు బాగా హెల్ప్ అవుతుంది అని అంటే, ఎవరైతే ఇటువంటి డ్రై స్కిన్ ఉందని బాధపడుతున్నారో, స్నానం చేసిన తర్వాత స్కిన్ డ్రై అయిపోతుంది, తెల్లగా కనపడతా ఉంది అనేటువంటి ఫీలింగ్ ఎవరికైతే ఉందో అటువంటి వాళ్ళకి బాడీ క్లెన్జర్ మనం సజెస్ట్ చేయొచ్చు. ఒకవేళ మీకుంటే మీరు కూడా యూస్ చేయొచ్చు. అట్లనే ఎవరైతే స్కిన్ బాగా డ్రై అయిపోయింది లేదా పగిలిపోయినట్లుగా అయింది, ఆ, ఇదంతా ఏదో ఒక రఫ్గా ఉంది అనేటువంటి ఫీలింగ్ ఉందో అటువంటి వాళ్ళకి బాడీ క్లెన్జర్ బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ మీరు ఈ పిక్చర్లో చూడొచ్చు, రైట్ సైడ్ ఉన్నటువంటి పిక్చర్. మరి అంత కాకపోయినా కానీ కొంతమందికి చూస్తే ఆ స్కిన్ అంతా కూడా ఏదో పెల్సులు పెల్సులు ఉన్నట్లుగా ఉంటా ఉంటుంది సోప్స్ యూస్ చేసే వాళ్ళకి. సో అటువంటి వాళ్ళు బాడీ క్లెన్జర్ యూస్ చేస్తే విత్ ఇన్ డేస్లో దాని నుంచి బయటపడటానికి ఇది ఉపయోగపడుతుంది. సో అట్లానే అందులో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్, హెర్బల్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి స్కిన్కి కావాల్సినటువంటి మాయిశ్చరైజర్ అందిస్తూ దానిపైన ఒక లేయర్ లాగా, అంటే ఒక తొడుగులాగా ఉండి స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా ప్రొటెక్ట్ చేయడానికి బాడీ క్లెన్జర్ మనకి హెల్ప్ అవుతా ఉంది. సో ఒకవేళ మనం బయటికి వెళ్ళినప్పుడు వచ్చేటువంటి ఆ వేడి గాలులు కావచ్చు, లేదా డస్ట్ కావచ్చు, పొల్యూషన్ కావచ్చు, వీటి వల్ల స్కిన్ ఎఫెక్ట్ అవ్వకుండా, స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా మనల్ని ఎక్కువ టైం ప్రొటెక్ట్ చేయడానికి హెర్బల్ బాడీ క్లెన్జర్ అనేది హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. సోప్ అనేది ఎక్కువసేపు మనల్ని ప్రొటెక్ట్ చేయదు. సోప్తో స్నానం చేసి బయటికి వెళ్ళినప్పుడు చాలా కొంచెం టైంలోనే మళ్ళీ బాడీ నుంచి బ్యాడ్ స్మెల్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ప్రీవియస్గా దీన్ని కూడా నేను ఫేస్ చేస్తున్నా. ఈవెన్ నేను జాబ్కి వెళ్ళేటప్పుడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి వర్క్ చేస్తూ ఉన్నప్పుడు ఈ సమ్మర్ పీరియడ్లో పర్టికులర్గా నేను ఎక్స్ట్రా ఇంకొక బనియను, ఇంకొక షర్ట్ కానీ టీ షర్ట్ కానీ లంచ్ బాక్స్తో పాటు ఎక్స్ట్రా తీసుకెళ్ళేవాడిని. ఆఫ్టర్ లంచ్ నేను వాటిని చేంజ్ చేసుకునేవాడిని. బికాస్ వచ్చేటువంటి చెమట వాసన, దాన్ని ఎవరన్నా ఎగతాళి చేస్తారు, ఈ పెద్ద పెద్ద వాళ్ళతో తిరుగుతున్నప్పుడు వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతారని చెప్పేసి ఎక్స్ట్రా డ్రెస్ అనేది లంచ్ బాక్స్తో పాటు క్యారీ చేసేవాడిని. సో మన బాడీ క్లెన్జర్ గత ఆల్మోస్ట్ 3 సంవత్సరాలుగా యూజ్ చేస్తా ఉన్నాం. సో దీంతో ఆ ప్రాబ్లమ్ని ఇప్పుడు నేనైతే ఫేస్ చేయటం లేదు. హ్యాపీగా ఎవరినైనా ఎక్కడైనా ఎప్పుడైనా కలవగలుగుతా ఉన్నా. ఈవెన్ ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు నైట్ టైం అంటే ఈవినింగ్ టైంలో స్నానం చేయకపోయినా కానీ హ్యాపీగా జర్నీ కూడా చేయగలుగుతా ఉన్నాం. సో ఆ విధంగా మన బాడీ క్లెన్జర్ అనేది మనకి హెల్ప్ అవుతా ఉంది. సో ఇంకా ఇది ఎప్పుడు మనకి హెల్ప్ చేస్తుందనంటే, కొంతమంది కొన్ని రకాల స్కిన్ ప్రాబ్లమ్స్ తోటి సఫర్ అవుతూ ఉంటారు. లైక్ సోరియాసిస్ కావచ్చు, విటిలిగో, ఇటువంటి భయంకరమైనటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ తోటి సఫర్ అవుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి బాడీ క్లెన్జర్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. దీని ద్వారా చాలా చేంజ్ వచ్చింది. బికాస్ ఇందులో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ కనుక మీరు కనుక గమనిస్తే, మీరు కొత్తగా పర్చేజ్ చేసినప్పుడు బాక్స్ మీద ఇంగ్రీడియంట్స్ ఉంటే ఒకసారి చెక్ చేయండి, లేదా మన షాపింగ్ మాల్లో ప్రొడక్ట్ మీద క్లిక్ చేస్తే ఇంగ్రీడియంట్స్ కూడా లిస్ట్ ఉంటుంది, మొత్తం ఏమేమి వాడారు అనేది. సో అందులో ఎమోహిమ్లో యూజ్ చేసినటువంటి ఇంగ్రీడియంట్స్ని కూడా ఇందులో యూజ్ చేయడం జరిగింది. సో అవి ఏం చేస్తున్నాయంటే స్కిన్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, సోరియాసిస్, విటిలిగో, ఇటువంటి యాక్ని, ఇటువంటి వాటి అన్నింటినీ కూడా తగ్గించడానికి హెల్ప్ అవుతా ఉన్నాయి. క్రానిక్ స్కిన్ కండిషన్స్ ఎవరికైతే ఉందో అటువంటి వాళ్ళకి ఇది ఉపయోగపడుతూ ఉంది. ఎవరైతే ఆ, ఇప్పుడు కొంతమందిని లైక్ పిల్లల్ని కావచ్చు, లేదా రిచ్ పర్సన్స్ని, వాళ్ళని చూడగానే అర్థమైపోతుంది, అబ్బా వీడు డబ్బు ఉన్నాడు పిల్లోడు, ఈయన బాగా ఉన్నోళ్ళలాగా ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళని చూడగానే వాళ్ళ స్కిన్లో క్వాలిటీ, హైజినిక్ మనకి వాళ్ళు ఏంటనేది అర్థమయ్యేటట్లుగా కనపడతా ఉంటారు. సో ఆ విధంగా మీరు కూడా ఒక హైజినిక్ పర్సన్ లాగా, రిచ్ పర్సన్ లాగా, డబ్బున్నటువంటి వ్యక్తుల్లాగా కనపడటానికి మన బాడీ క్లెన్జర్ మీకు హెల్ప్ చేయటం జరుగుతూ ఉంది. సో అట్లనే డాక్టర్స్ కొంతమందికి స్పెషల్గా రికమెండ్ చేస్తూ ఉంటారు.
సో మీరు ఈ pH వాల్యూ ఉన్నటువంటి సోప్సే వాడండి, లేకపోతే లిక్విడ్స్ ఉంటాయి ఇవి వాడండి అని. అటువంటి వాళ్ళకి ఎవరికైతే పర్టికులర్గా మార్కెట్లో కూడా కొన్ని రకాల ఇటువంటి బాతింగ్ జెల్స్ దొరుకుతూ ఉన్నాయి. బట్ వాటిని రికమెండ్ చేసేటప్పుడు ఇంగ్రీడియంట్స్ని చూసి రికమెండ్ చేయడం జరుగుతూ ఉంటుంది డాక్టర్స్. సో ఆ ఇంగ్రీడియంట్స్ వాళ్ళకు ఉన్నటువంటి ఆ స్కిన్ ప్రాబ్లమ్ని పోగొడతాయా లేదా ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుందా అని చెప్పేసి ఇంగ్రీడియంట్స్ని చెక్ చేస్తూ ఉంటారు. సో అట్లా మీరు కూడా ఇందులో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ని చెక్ చేసుకొని వాటిని దీన్ని యూస్ చేయొచ్చు. ఒకవేళ అటువంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఫేస్ చేస్తూ ఉంటే దాని నుంచి బయటపడటానికి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. సో వై లిక్విడ్ బాడీ క్లెన్జర్? ఎందుకు లిక్విడ్ బాడీ క్లెన్జర్ అని అంటే ఎక్స్పోలియేట్ యువర్ స్కిన్. సో ఎక్స్పోలియేట్ అంటే మీనింగ్ ఏంటనేది మన ఎలిజబెత్ మేడం గారిని అడుగుదాం. ఎస్ మేడం, ఎలిజబెత్ గారు. సార్ ఎస్ మేడం. ఒక నిమిషం చెప్తాను. నేను వెంటనే దానికి రెస్పాండ్ కాలేకపోతాను. సరే, వై యూ నీడ్ టు ఎక్స్పోలియేట్ యువర్ స్కిన్. అట్లనే ఈ స్లైడ్ మొత్తంలో కూడా ఆ వర్డ్ ఉంది, ఎక్స్పోలియేషన్ డ్యూరింగ్ యువర్ షవర్. కేశవ్ కుమార్ గారు. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు అండి. ఐ థింక్ ఫ్రెండ్లీ అనుకుంటాను సార్. ఓకే, ఫ్రెండ్లీ లేదా డెవలప్ గుడ్ రిలేషన్షిప్. యా, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్స్ ఫర్ యువర్ రెస్పాన్స్. సో అంటే మీరు ఎప్పుడైతే మీ స్కిన్ని యాక్టివ్గా మీకు కావాల్సినట్లుగా మీరు కోరుకున్న విధంగా ఉంచుకోవాలనుకుంటున్నారో, సో అటువంటి టైంలో బాడీ క్లెన్జర్ అనేది మీకు బాగా హెల్ప్ అవుతుంది. లైక్ ఎవరైనా సరే ఈ విధంగా మంచి రిచ్ లుక్ తోటి కనపడాలని చెప్పేసి ఎవరికైనా ఉంటుంది. అంటే అందంగా కనపడాలని అందరికీ కోరికే ఉంటుంది. బట్ అందంగా కనపడటానికి మనకు ఉన్నటువంటి ఇన్కమ్ సోర్స్ కూడా మనం ఎలా ఉండాలి అనేది డిసైడ్ చేస్తూ ఉంటుంది. అయితే చాలా తక్కువ ఖర్చులో ఇది 1000 రూపీస్ ఎంఆర్పి ఉంది. డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ చూసుకుంటే 874 రూపీస్. దీన్ని పర్టికులర్గా నేను ప్రతిసారి కూడా చెక్ చేస్తూ ఉంటా. మోర్ దెన్ 100 డేస్ రావడం జరుగుతూ ఉంది. డైలీ 2 టైమ్స్ దీన్ని యూజ్ చేసిన ఇటువంటి బాడీ స్పాంజ్ కానీ పూఫా కానీ బాతింగ్ ఇటువంటి గ్లౌజెస్ కానీ దొరుకుతూ ఉంటాయి. అటువంటి దాంతో యూజ్ చేసినప్పుడు తక్కువ క్వాంటిటీ తోటి మనకి కావాల్సిన విధంగా మనం మన స్కిన్ని ఉంచుకునే విధంగా ఒక మంచి లుక్తో కనపడే విధంగా మన బాడీ క్లెన్జర్ అనేది మనకి హెల్ప్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనల్ని ఇంకా అందంగా చూపించడానికి మనకి హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇవి సోప్లో ఎవరు కూడా ఫైండ్ అవుట్ చేయలేదు. మేబీ కొన్ని రకాల లైక్ మార్కెట్లో దొరికేటువంటి ఈ మార్కెటింగ్ స్ట్రాటజీస్ చూస్తే మిల్క్ బార్ అని, లేకపోతే రకరకాలుగా శాండిల్వుడ్ ఫ్లేవర్ అని, సో ఇటువంటివి ఏవో దొరుకుతూ ఉంటాయి. సో మైసూర్ శాండిల్ ఇటువంటివి చూస్తూ ఉంటాం మనం. సో అటువంటి వాటిల్లో లేనివి మనం బాడీ క్లెన్జర్లో మనం అబ్జర్వ్ చేయడానికి అవకాశం ఉంది. సో ఒక మంచి క్వాలిటీ స్కిన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆ రిచ్ లుక్తో కనపడే విధంగా మన బాడీ క్లెన్జర్ అనేది మనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో దీనికి మీరు బెటర్ అంటే ఇంకా హైజీనిక్గా కనపడాలి అని అంటే డైరెక్ట్గా హ్యాండ్ మీద యూస్ చేయకుండా మీరు ఒక లూఫా కానీ వాషింగ్ క్లాత్ కానీ ఇటువంటి స్పాంజ్ కానీ ఏదన్నా తీసుకొని సో దాని మీద దాన్ని అప్లై చేసి దాన్ని కొంచెం స్క్వీజ్ చేస్తే ఫోమ్ వస్తుంది. ఆ ఫోమ్ తోటి కనుక మీరు స్నానం చేయగలిగితే ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ మీరు చూడటానికి అవకాశం ఉంటుంది. సో దీని యొక్క బెనిఫిట్స్ ఏంటి అనేది చూస్తే క్లెన్జర్ గివ్స్ ఏ ఫ్రెష్ ఫీల్. దీంతో స్నానం చేసిన తర్వాత చూస్తే మనం బయట నుంచి తిరిగేసి వచ్చిన తర్వాత ఒక్కోసారి విసుగు అనిపిస్తూ ఉంటుంది, స్నానం చేస్తే బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది. సో మీరు స్నానం చేసిన తర్వాత అటువంటి ఫ్రెష్నెస్ని ఇంకా ఎక్కువ ఫీల్ అవటానికి మన బాడీ క్లెన్జర్ మనకి
చాలా ఎఫెక్టివ్గా మనకి పనిచేయటం జరుగుతూ ఉంది. సో అట్లనే క్లియర్ అండ్ ఫ్రెష్ ఫీలింగ్ విత్ నరిష్మెంట్, బాడీకి కావాల్సినటువంటి న్యూట్రిషన్ కూడా ఇది అందించి ఎక్కువసేపు హైడ్రేటెడ్గా ఉండటానికి, రిచ్ లుక్ తోటి డే అంతా కూడా స్కిన్ కనపడే విధంగా ఇందులో ఉన్నటువంటి ఆర్గానిక్ హెర్బల్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో మనకి హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. ఇందులో మెయిన్గా ఫార్ములేటెడ్ విత్ 5 ఆర్గానిక్ హెర్బల్స్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. లెవెండర్, రోజ్మ్యారీ, చమోమిలే, సెంటిల్లా అస్టికా, ఇవన్నీ కూడా హెర్బల్ నేమ్స్ అండి. ఇటువంటి వాటన్నిటిని కూడా ఇందులో యూజ్ చేయడం జరిగింది. ఇవే కాక చాలా ఇంగ్రీడియంట్స్ ఇందులో యూజ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనం బాడీకి ఒక మంచి ఫ్రెష్నెస్ని యాడ్ చేయడానికి మనకి ఉపయోగపడుతూ ఉన్నాయి. సో ఎవరైతే రిచ్ మాయిశ్చరైజింగ్ పవర్ కోరుకుంటా ఉన్నారో వాళ్ళు దీన్ని యూజ్ చేయొచ్చు. ఇందులో ఉన్నటువంటి ప్లాంట్ బేస్డ్ ఆయిల్స్ కావచ్చు, ఆర్గానిక్ హెర్బల్ ఇంగ్రీడియంట్స్ కావచ్చు, దానికి మనకి హెల్ప్ చేస్తూ ఉన్నాయి. ఎవరైతే హెల్దీ స్కిన్ కేర్ మెయింటైన్ చేయాలనుకుంటున్నారో, స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో, దానికి ఇందులో ఉన్నటువంటి 6 రకాల ఆర్గానిక్ హెర్బల్స్ అనేది ఒక మెడిసినల్ ఇంగ్రీడియంట్స్ని మనకి తీసుకురావడం జరుగుతూ ఉంది. ఆ స్కిన్కి కావలసినటువంటి న్యూట్రిషన్ని అట్లనే హైడ్రేటింగ్ పవర్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎవరైతే హై క్లెన్జింగ్ ఎఫెక్ట్ కోరుకుంటున్నారో అటువంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది జరుగుతూ ఉంది. బాడీ మీద ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా క్లియర్గా ఎవరైతే శుభ్రం చేసుకోవాలనుకుంటున్నారో, ఆ వేస్ట్ అంతా కూడా రిమూవ్ అయిపోయి స్వెటింగ్ స్మెల్ అనేది రాకుండా ఎవరైతే నీట్గా హైజీనిక్గా ఉండాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడటం జరుగుతూ ఉంది. సో దీన్ని ఎలా యూజ్ చేయాలి అని అంటే, ఒక స్పాంజ్ కానీ లేదా షవర్ టవల్ కానీ తీసుకొని దాన్ని తడిపి, అట్ ద సేమ్ టైం బాడీని కూడా వాటర్ తోటి తడిపి ఆ స్పాంజ్ మీద ఒక పంపు, ఇప్పుడున్న బాటిల్ అయితే ఒక పంపు చాలా ఎక్కువ అవుతుంది, పాత బాటిల్ అయితే ఒక పంపు సరిపోయేది. ఇప్పుడు పెద్ద పంపు వచ్చింది ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినటువంటి బాటిల్కి. సో ఒక పంపు లిక్విడ్ తీసుకొని ఆ స్పాంజ్ని మనం చేతితోటి స్క్వీజ్ చేస్తే, అంటే కొంచెం నలిపితే ఎక్కువ నురుగు వస్తుంది. ఆ నురుగని బాడీ అంతా కూడా సాఫ్ట్గా మనం అప్లై చేసుకోవచ్చు. కొంచెం సాఫ్ట్గానే మనం దాంతో క్లీనింగ్ అనేది చేసుకోవచ్చు. సో అట్లా చేస్తే తక్కువ క్వాంటిటీ లిక్విడ్ తోటి ఎక్కువ హైజీనిక్గా మనం ఉండటానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా దీన్ని యూస్ చేయొచ్చు. మోర్ దెన్ 100 days రావడానికి అవకాశం ఉందండి. ఒకరు డైలీ 2 times యూస్ చేస్తే వెరీ లగ్జరియస్ ప్రోడక్ట్. అట్లనే మంచి ప్రైస్లో కూడా మనకి అందుబాటులో ఉంది. సో ఇటువంటి లగ్జరీ ప్రొడక్ట్స్ మీరు ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు, మీకు ఏదైనా ట్రైనింగ్స్ ఇస్తున్నప్పుడు, ఏదైనా మీరు అచీవ్మెంట్ చేసినప్పుడు, కొన్ని రకాల 4 star లేదా 5 star హోటల్లో రూమ్స్ బుక్ చేసినప్పుడు అక్కడ బాత్రూంలో ఉంటాయి. సో అక్కడికి వెళ్ళినాక కొంతమంది వెతుకుతూ ఉంటారు, అరే సోప్ లేదు, ఎట్లా స్నానం చేయాలి అని, దీని గురించి తెలియదు. సో అటువంటి ఒక లగ్జరీ ప్రోడక్ట్ని మన ఇంట్లో మనం ప్రతిరోజు కూడా యూజ్ చేయడానికి మనకి అటామీ షాపింగ్ మాల్లో మన బాడీ క్లెన్జర్ అనేది అందుబాటులో ఉంది. ఎటువంటి స్కిన్ ప్రాబ్లం రాకుండా హైజీనిక్గా ఒక రిచ్ పర్సన్ లాగా కనపడటానికి ఇది మనకి అందరికీ అందించడం జరుగుతూ ఉంది. సో ఈ ప్రోడక్ట్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో దాన్ని మళ్ళీ రిపీటెడ్గా మళ్ళీ పర్చేజ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో అటువంటి రిపీటెడ్ బిజినెస్ ఇస్తున్నటువంటి సూపర్ ప్రోడక్ట్ అని చెప్పేసి చెప్పొచ్చండి. సో దీన్ని ఎవరైతే ఇంతవరకు యూజ్ చేయలేదో ఒకసారి దీన్ని యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి, ఫీల్ అవ్వండి. మీ ఎక్స్పీరియన్స్ని మీ చుట్టూ ఉన్న వాళ్ళతోటి షేర్ చేసుకోండి. మీరు షేర్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు, ఆటోమేటిక్గా వాళ్ళకి కనపడుతుంది. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్. సో ఇన్ఫర్మేషన్ అంతా కూడా రికార్డ్ చేస్తుందండి, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాం. నా యూట్యూబ్ ఛానల్ వాసు పొమిడి అని ఉంటుంది. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ టీం మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి. మీరు ఎక్కడ ఉన్నా బిజినెస్ని డెవలప్ చేసుకోవడానికి ఈ వీడియోస్ని ఉపయోగించుకొని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్.